పహల్గాం ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను మాత్రం కులం పేరు అడిగి మరీ హతమార్చిన విషయం యావత్ ప్రపంచం భారతదేశం వైపు చేసింది. గత నెల 22వ తేదీన జరిగిన ఈ దాష్టికాన్ని పాకిస్తాన్ సరిదిద్దుకుంటుందన్నటువంటి సమయం ఇచ్చిన భారత్ మాత్రం చెప్పి గత రాత్రి 1:46 అటు వైమానిక దళం మరోవైపు ఆర్మీ జవాన్లు కూడాను ఇప్పటి వరకు 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించినటువంటి ఆర్మీ మొత్తం ఈరోజు మాత్రం రాత్రి నుండి జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేస్తున్నటువంటి దాడులు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ వార్ విషయంలో ఎవరైతే ఆర్మీలో ఏళ్ల తరబడి పనిచేసి ఎట్టకేలకు పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకునే విధంగా ఆర్మీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే దాడులు ఉన్నాయో వాటికి మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. ఆర్మీపై ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఈరోజు నిజమైంది. చెప్పి మరి పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూరా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదుల ఏరువేత విషయంలో వైమానిక దళం ఆర్మీ రెండూ కూడాను సమన్వయంతో పాటించి మొత్తం ఉగ్ర శిబిరాలు మాత్రం భూస్థాపితం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మాజీ సైనికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆపరేషన్ సింధూరా రాత్రి 1:44 స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి 2 రోజుల క్రితమే చెప్పారు పాకిస్తాన్కి, మేము ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించాం, వారిని టార్గెట్ చేస్తూనే అంటే టెర్రరిజం లేనటువంటి POKని మేము నిర్మిస్తామని చెప్తున్నారు. ఈ పరిణామాలు రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూరా ఒక జవాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. 22 ఏప్రిల్ పహల్గాంలో జరిగిన దాడికి ప్రతిచర్య ఉంటుందని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పారు. భారతదేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇది పాత భారతదేశం కాదు, నవయుగం జవసత్వాలు ఉన్న భారతదేశం, ప్రపంచానికి మనమేంటో చూపించగలమని చెప్పారు. ఆయన క్లియర్ కట్గా ఎవరైతే టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేశారో వాళ్ళని విడిచిపెట్టేది లేదు. వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని, వాళ్ళ వెనకనున్న వాళ్ళని, వాళ్ళ వెనకున్న ఏ దేశమైనా సరే వదిలే ప్రసక్తి లేదని క్లియర్ కట్టే ప్రపంచ దేశాలు అర్థమయ్యే రీతిలో ఆయన నినదించారు. ఆయన 22 ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఎందుకు ఆగారంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. వార్ ప్రకటించే ముందు వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ ఫ్రంట్ లైన్లో ఏ వ్యక్తులు ఉండాలి, ఆపరేషన్ లొకేషన్లో ఏ రాడార్స్ ఉండాలి, ఏ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండాలి అని చెప్పేసి నేవీ తాలూకా INS విక్రాంత్ అవనాయండి, యువతల ఎయిర్ ఫోర్స్ తాలూకా రఫేల్స్ అవనాయండి, అలాగే మన భూతలం మీద ఆర్మీ ఎక్కడే ఉండాలనే విషయం యుద్ధం చేస్తామనే విషయాన్ని మాత్రం మాక్ డ్రిల్ నిర్వహించి మరీ ఒక సంకేతాలు పాకిస్తాన్ పంపించారు. అప్పటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన తప్పిదాన్ని సహకరిస్తూ వచ్చింది. మేము కూడా కవింపుగా POKలో కాల్పులు జరిపింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి ఆ నిర్ణయానికి ఇన్ని రోజులు పట్టిందా ఈరోజు ఈ టెర్రరిస్ట్ టార్గెట్ల మీద దాడులు? మీకు అదే నేను చెప్పబోతున్నాను సార్. మనం ఏ శత్రువుకైనా సరే, ఏ నేరస్తుడికైనా ఒక అవకాశం మనం ఇస్తాం. మన భారత సాంప్రదాయం అది. అలాగే ఈ దాడి వెనక దాచి ఉన్న వ్యక్తులు ఎవరైనా మనందరికీ తెలిసిన విషయం, అది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ క్లియర్ కట్గా చెప్పాం, మీకు టైం ఇస్తున్నాం, మీరు ఒప్పుకోండి, మాకు సహకరించండి, ఉగ్రవాదుల్ని మేము అరికట్టడానికి మాతో పాటు సహకరించాం, మనం టైం ఇచ్చాం. లేదు, వాళ్ళ తాలూకా ప్రవర్తన మీరు చూశారు. వాళ్ళు కింద పడిపోయినా సరే పైదే మా చేయి ఉన్నదని మూర్ఖులు వాళ్ళు వినే స్థితిలో లేరు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు, మన అమిత్ షా గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మన అజిత్ దోవల్ గారు, మన విదేశాంగ మంత్రి వీళ్ళందరూ ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి ప్రతి సీఎంకి అలర్ట్ చేస్తూ మాక్ డ్రిల్స్ ఎందుకు పెడుతున్నారంటే జనాలకి అవేర్నెస్. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేసే వ్యక్తులు తెలుసు వారు జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఏం జరగబోతుంది అని తెలుసు. బట్ సివిలియన్స్ తెలియదు. ఆ తెలియపడం వల్ల వార్ అనేది వాళ్ళకి దాంట్లో భయం ఏర్పడుతుంది. యావత్ భారత్ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఆ మాక్ డ్రిల్ ద్వారా యుద్ధ సంకేతాలు కనుముందే ఉన్నాయన్నటువంటి ఒక భావాన్ని మాత్రం ఈరోజు గుండెల్లో గూడు కట్టుకున్న తర్వాత ఆపరేషన్ సింధూరా మొదలుపెట్టినారు. ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్ అంటే మన తలక స్ట్రాటజీ అంటే మన వాళ్ళని మనం రక్షించుకోవాలి. మొదట రక్షించుకోవాలంటే వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే మన తలక ఇల్లులు, మన తలక జనావాసాలు ఉన్న స్థలాలు అన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నైట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇక్కడ లైట్గా డౌన్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఉన్న వ్యక్తి తెలుస్తుంది ఇక్కడ లివింగ్ ఏరియా ఉందని చెప్పి. డెఫినెట్గా అది ఆర్మీ ఏరియా అయినా నేవీ ఏరియా అవి చూడడు.
ఎక్కడ ఏరియా లివింగ్ ఏరియా కాబట్టి అక్కడ బాంబార్డింగ్ చేసేప్పుడు అక్కడ చాలామంది సివిలియన్స్ నష్టపోయే అవకాశం ఉంది. సో సివిలియన్స్ చెప్తాం నైట్ టైం మీరు లైట్లు ఆపేసి ఉంచండి, దీనివల్ల శత్రు విమానాలు తెలియదు ఇక్కడ లివింగ్ ఏరియా ఉందని చెప్పి ఆ విధంగా మనం కొంతవరకు జాగ్రత్తల్లో భాగంగానే అక్కడ ఉన్న సివిలియన్స్ అందరూ కూడా వికెట్ చేయించి మరి ఎవక్ చేయించి కూడా ఈరోజు ఈ ఆపరేషన్ సింధూరం మొదలుపెట్టి. ఎస్ ఎందుకంటే ఆల్రెడీ బోర్డర్లో ఉన్న వ్యక్తులు తెలుసు అండి, ఎలాంటి యుద్ధ సంకేతాలు వచ్చినా సరే సివిలియన్స్ మొట్టమొదటి ఎవాక్యుయేట్ చేయిస్తాము, వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్లు పెడతాము, అవసరమైతే అక్కడ బంకర్స్ ఉంటే ఆ బంకర్స్లో మనం వాళ్ళని పెడతామండి. అదే ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ పద్ధతిలోని వారు జరిగినప్పుడు ఒక ఓన్లీ బోర్డర్లో జరగదు, ఎక్కడ విశాఖపట్నం అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడ ఇలాగ మనకు 244 పట్టణాలు గుర్తించి అక్కడ ఈ సివిలియన్ అండ్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ఎందుకు పెడుతున్నారంటే ఆ ఏరియా మనకి ఎకనామికల్ కానీ బిజినెస్ పరంగా దేనైనా సరే అది మన అవసరం. లైక్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడ ఉంది, చాలా పెద్ద నేవల్ కమాండ్ ఉంది, దానికి నష్టం జరిగితే ఎంత నష్టం చెప్పండి నేవీకి. సో ఇలాంటివన్నీ అరికట్టడానికి మనం మాక్ డ్రిల్ ప్రదర్శిస్తూ సివిలియన్స్కి అవేర్నెస్ ఇస్తూ యుద్ధ వాతావరణం మనం క్రియేట్ చేయటం లేదు ఎక్కడ. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి, సామాన్య అందుకోలేని రేట్లు పెరిగిపోయింటే అక్కడే మళ్ళీ సివిల్ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అలాంటివన్నీ అరికట్టాలని చెప్పి ఈ స్ట్రాటజీ అండి. వాళ్ళకి మనం ఇచ్చే మన యొక్క సలహాలు ఏంటంటే మీకు కావాల్సిన రేషన్ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, మీకు అవసరమైన అమౌంట్ కొంత మీ దగ్గర దాచి ఉంచండి, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క సూచనలు పాటించండి. దానికి సిద్ధంగా మా మాజీ సైనికులందరూ ఉన్నారు. మా మాజీ సైనికుల మెయిన్ ఉద్దేశం అంటే మన యొక్క ఆర్మర్ ఫోర్సెస్ కన్నా మా యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ అండి. బయటకు వచ్చిన మాకు యుద్ధం తెలుసు, మాకు ఆ తాలూకా స్ట్రాటజీ తెలుసు. దీనివల్ల ఏం చేయగలం అంటే మేము సివిలియన్స్కి అవేర్నెస్ ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈవెన్ మా దాంట్లో కూడా ఇప్పుడు యుద్ధం వస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, దాని తాలూకా స్టాటిస్టిక్స్ కూడా మేము తీసుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దానికి వెళ్తాం. ఇప్పుడు 80 ఏళ్ళ ముసలాయన, ఆయన 62, 65, 71 వారు కూడా చేసిన వ్యక్తి, నేను ఇప్పుడు కూడా పిలుపు వస్తే వెళ్తాను అంటే పిలుపు వచ్చిన తర్వాత వెళ్ళడం అంటే ఒకటి చెప్తాను మీకు చెప్తానండి. అంటే ఇంత ఏజ్లో మీరు ఏం చేయగలరు? మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ వెనక సపోర్ట్ అవసరం. అక్కడ ఒక AK-47 ఇచ్చి మీ ఒక యంగ్ పర్సన్ పెట్టినా సరే ఆపరేషన్ తెలియకపోతే అదేం చేయలేడు. మాకు అది ఎలాగ ఆపరేట్ చేయాలి తెలుసు. సో మాకు ఒక AK-47 ఇస్తే మేము కూడాను మా ప్రాణం పోయినా ప్రాణం పోయేలా ఒక 10 మందిని ప్రాణాలు తీసే కెపాసిటీ ఉన్న వ్యక్తులు అండి. డెఫినెట్గా మా యొక్క ఇది కూడా వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటుందని మేము నమ్మకం. ఆల్రెడీ మాకు సమాచారం అంటే ఎవరు వస్తారని స్టాటిస్టిక్స్ తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఉన్నాయండి. థ్యాంక్ యూ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి యుద్ధంపై మాత్రం ఎప్పుడు తమకు పిలుపు వస్తుందనే ఆశగా ఎదురుచూసే మాజీ సైనికులు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు అనడానికి వారి తాలూకా మాటలు మనం స్పష్టం చూస్తే 83 ఏళ్ళు 3 యుద్ధాలను చూసినటువంటి ఒక మాజీ సైనికులు మనం చూస్తే ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర రివెంజ్ మొదలుపెట్టాడు మోడీ అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులు కూడా హతమార్చారు. ఎవరు ప్రైవేటు వ్యక్తులు ప్రాణాలు పోకుండా ఇందులో 3 భారత ఆర్మీ జవాన్లు కూడా అసలు బాసే పరిస్థితి. ఎలా తీసుకోవచ్చు ఈ పరిణామం? గతంలో జరిగిన యుద్ధాలకి ఈరోజు జరుగుతున్న యుద్ధంకి ఎటువంటి అంటే వ్యత్యాసం కనిపిస్తుంది? నమస్కారం సార్. నేను 1962లోను సైనిక యుద్ధం చైనా వారు చూశాను, సిక్కిం బార్డర్లోను. తర్వాత 65లో యుద్ధం చూశాను, 71లో యుద్ధం చూశాను. ఎవరు ఏం చేసినా మన భారతదేశానికి ఎవరు ఏమి చైనా కాదు పాకిస్తాన్కి ఎవడు ఏమి చేయలేడు. నేను ఈరోజు యుద్ధంకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నా పేరు ఎన్ లక్ష్మీనారాయణ, నాకు 83 సంవత్సరాల సర్వీస్. అప్పట్లో యుద్ధం, ఈరోజు యుద్ధానికి చాలా సాంకేతిక పరిజ్ఞానం మనం కూడగట్టుకున్నాము. చూస్తే రాత్రి 1:44 9 ప్రాంతాలను గుర్తించి ఏకకాలంలో వైమానిక దాడితో పాటు భూతల మార్గం కూడా ఆర్మీ జవాన్లు ఈరోజు 100 మంది టెర్రరిస్టులు మట్టుపెట్టడం. పెహల్గాం ఘటన తర్వాత భారతదేశంకు ఉన్నటువంటి ఆ ఆర్మీ పవర్ ఏంటో చూపించినటువంటి పరిణామాలు ఉన్నాయి. 1962లో మనకంత ఫార్వర్డ్ లేదు, అంత ఎక్విప్మెంట్ లేదు, ట్రూప్స్ కూడా చాలా తక్కువ. శాస్త్రి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు, అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అని, నేవీ అని, ల్యాండ్ ఫోర్స్ అని, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. చూస్తే కనుక త్రివిధ దళాలు కూడాను యుద్ధానికి సిద్ధం కావడంతో పాటు అవసరమైనటువంటి అస్త్రాలను కూడాను భారత ప్రభుత్వం సమకూర్చింది. ఈరోజు వాయుమార్గంలో కావచ్చు, భూతల మార్గంలో కావచ్చు, సముద్ర మార్గం చూడండి, ఎటువైపు నుండి దాయాది దేశం దాడి చేసినా కూడా తిప్పి కొట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడాను సిద్ధం చేసుకున్నటువంటి సంకేతాలు రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర దాడి మాత్రం స్పష్టం చేస్తుంది. చూస్తే కనుక ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈరోజు భారతదేశం యావత్తు కూడాను ఇండియన్ ఆర్మీ అంటే ఉన్నటువంటి ఆ ప్రౌడ్ను మాత్రం మరొకసారి ఆ ఘనతను ఆర్జించే పరిస్థితి రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయంలో పౌరుల తాలూకు ప్రాణాల కంటే ముష్కర్ల ప్రాణాలను హతమార్చాలని ఆయన చేసినటువంటి స్ట్రాటజీ ఫలించిందనుకోవచ్చు. ఫలించిందని చెప్పాలండి. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు,
మనం యుద్ధం చేసింది టెర్రరిస్టుల మీద. ఎందుకంటే మన పెహల్గాంలో మన మతం చూసి కులం చూసి వాళ్ళు మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు. దానికి పరిణామమే ఈరోజు రాత్రి జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ అండి. ఇది మేము హర్షిస్తున్నాం. దేశానికి ఇలాంటి యుద్ధం అయితే దేశం కోరుకోవట్లేదు, కానీ టెర్రరిస్టులు మాత్రం ముట్టబెట్టడానికి ఉన్నది. కానీ పాకిస్తాన్ మాత్రం రాత్రి జరిగిన దాడిపై అమెరికాకి ఏకరువు పెట్టుకుంది, మాపై దాడులు చేస్తుంది భారతదేశం. ఈరోజు ట్రంప్ మాత్రం నాకు అంతా తెలుసు, ఈ విషయంలో మాత్రం నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దని చెప్తారు. ఈ పరిణామం ఎలా తీసుకోవచ్చు? కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలకు అన్నీ తెలుసండి. భారతదేశం అనమాట ధర్మయుద్ధం చేస్తుందండి. ఎక్కడ ఈ రోజు వరకు కూడా ఈ భారతదేశం ఎవరి మీదకి దండయాత్ర చేయలేదు, కానీ మన మీద వచ్చే వాళ్ళని ఎవరిని విడిచిపెట్టలేదు. వాళ్ళని మట్టు గరిపించి పంపించాం. ఈరోజు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్ మీద మనం చేసింది కూడా ధర్మయుద్ధమే. మనం చేసాం, మన మీద మన పల్గామని మన సివిలియన్ మీద అటాక్ చేశారు. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాన్ని తిప్పుకొట్టాం అంతే. ఇప్పుడు వాళ్ళు యుద్ధమే కోరుకున్నట్లయితే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తొలగిపోతుంది. ఒకవేళ మా మాజీ సైనికుల అవసరం వస్తే ముందు వరుసలో మా అనుభవం ఎక్కువండి. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ఉన్నారు, కొంతమంది సీనియర్స్ ఉన్నారు, మోస్ట్ సీనియర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళకంటే అనుభవజ్ఞులు మేము ఉన్నాం. ఈరోజు మమ్మల్ని పిలిస్తే రేపు మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. పుల్వామా ఘటనలో 50 మంది సైనికులను ముష్కరులు మట్టుపెట్టిన క్రమంలో ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి అప్పట్లో ఉగ్రవాదులను అందరినీ కూడా హతమార్చారు. ఈరోజు మాత్రం పర్యాటకులను మాత్రం దాష్టికంగా హతమార్చిన విషయాన్ని యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్లో ఉంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ముష్కరులు చేసినటువంటి ఈ ఘాతకాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. చూస్తే కనుక వారికి మూతోడు జవాబు ఇచ్చారు అన్నటువంటి సంకేతాలు రాత్రి ఆపరేషన్ సింధూరతో మొదలు పెట్టారనుకోవచ్చా? ఇది ఎస్ కరెక్ట్. రాత్రే ఇది మొదలైంది. దీనికి కారణం కూడా అందుకే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. మన ఆ తోబుట్టువుల తాలూకా 26 మంది తోబుట్టుల సింధూర్ అని చెప్పారు వాళ్ళు. దాన్ని అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. దాన్ని మాత్రం ఇది మేమందరం బాగా ఖండిస్తున్నాం వాళ్ళు చేసిన దానికి. దీనికి ఇది మేము బదలాయింపు చేశారు కాబట్టి మోడీ గారికి మేము 100% సపోర్ట్. మా మాజీ సైనికులు ఇప్పుడు కూడా మేము రెడీ, ఏ ప్రాంతం పిలిచినా దేనికైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అంటే టెర్రరిస్టులు మట్టు పెట్టాలని భారత్ తీసుకున్న ఈ నిర్ణయంలో వారిని పరిరక్షించేందుకు పాకిస్తాన్ కనుక ఒక అడుగు ముందుకేసి యుద్ధాన్ని ఆహ్వానించినట్టయితే భారత త్రివిధ దళాలు కూడాను మూతోడు జవాబు ఇవ్వడంతో పాటు మాజీ సైనికులందరూ కూడా మళ్ళీ ఆ యుద్ధంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, సిద్ధంగా ఉన్నారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. మాజీ సైనికులు కానీ ప్రజెంట్ ఉన్న సైన్యం కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన ప్లానింగ్ కోసమే 22 ఏప్రిల్ నుంచి ఇంతవరకు వెయిట్ చేశారు. దాని ప్లానింగ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఒక 0.1% చూపించారు వాళ్ళకి. ఏంటంటే మేము ఏం చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం, మాకు ఓన్లీ ఉగ్రవాదులే శత్రువులు, మీరు కాదు. పాకిస్తాన్ పౌరులు కానీ ఎవరు మాకు శత్రువులు కాదు. మీరు చేసిన ఈ ఉగ్రవాదులు చేసిన దానికే మేము బదిలా తీసుకుంటున్నాం. కానీ ఈ విషయంలో పాకిస్తాన్కి ఒక అవకాశం ఇచ్చారు. 22వ తేదీ నుండి నిన్న గత అర్ధరాత్రి వరకు నిరీక్షించారు. అయినా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి పీఓకేలో కాల్పులు జరిపిందే తప్ప ఉగ్రవాద శిబిరాల వైపు కనీసం అడగలేదు. కానీ ఆ ఉగ్రవాద శిబిరాలను ఐడెంటిఫై చేయడంలో భారత వైమానిక దళంతో పాటు ఇండియన్ ఆర్మీ ఈ రెండు చేసినటువంటి ఆ సాహసం అనుకోవచ్చా, లేకపోతే వారికి మెలకులు ముందు నుండే పీఓకేలో అవన్నీ కూడా ఆ బంకర్లని తెలిసి ఉండే? ఇది ముందు నుంచే మన రా వింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ ముందు నుంచే తెలుసు. ఇవి ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్లో వాళ్ళ మీద ఒక అటాక్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇవి మరి కొంచెం వాళ్ళు స్థావరాలు మార్చి కూడా పుంజుకుని ఉంటారు. ఒక స్థావరం మీద అటాక్ అయితే 2 స్థావరం మార్చేస్తుంటారు. వాళ్ళ మార్చిన వాటిని వీళ్ళు ఐడెంటిఫై చేసి రాత్రి చేశారు ఈ అటాక్. దీన్ని మాత్రం మేము అందరం చాలా బాగా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇది చాలా మంచి చర్య తీసుకున్నారు మోడీ గారు అని. మన ఈ 26 మంది తోబుట్టువుల తాలూకా సింధూరాన్ని ఎవరు చెరిపారో వాళ్ళకి దాన్ని ప్రతిఘటనగా మేము భావిస్తూ దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. చూస్తే కనుక పెహల్గాం ఘటనలో మొత్తం ఆడవారినే టార్గెట్ చేస్తూ వారి పసుపు కుంకుమలను దూరం చేసినటువంటి టెర్రరిస్టులు సృష్టించినటువంటి ఆ దాష్టికను బట్టే ఈరోజు ఇది ఆపరేషన్ సింధూర్గా పరిణామాలు తీసుకున్నారు. భారత వైమానిక దళం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ రెండూ కలిసి 1:40 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపై ఏకకాలంలో దాడి చేశారు. అందులో 100 మంది టెర్రరిస్టులను ఇప్పటికే మట్టుపెట్టారు. ఈ పోరాటంలో మాత్రం భారత్ ఆర్మీ జవాన్లు 3 అసూలు బాయేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంకా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టెర్రరిస్టులు మాత్రమే అంతం చేయాలని భారతదేశం తీసుకున్నటువంటి ఈ సదుద్దేశానికి అనుకూలంగా పాకిస్తాన్ కూడా ఆ టెర్రరిస్టులు మట్టుపెట్టేందుకు సహకరిస్తుందా, లేకపోతే పాకిస్తాన్ భారత్తో కయ్యాన్ని కాలుదూబి యుద్ధానికి ఆహ్వానిస్తుందా అన్న పరిణామం యావత్
యావత్ ప్రపంచం కూడా రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర దాడిని మాత్రం ఘర్షిస్తున్నారు. ఎందుకంటే ఇది మాత్రం ఇండియన్ ఆర్మీకి ఉన్నటువంటి సత్తా ఏంటో ప్రపంచ దేశాలతో పాటు దాయాది దేశాన్ని కూడా తెలియపరిచారు. ఇది కూడా నాట్ వన్ అన్నటువంటి సంకేతంగా చూస్తున్నారు. అదే కనుక పూర్తి స్థాయిలో త్రివిధ దళాలు కనుక పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ దేశం అసలు ఉండదు అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా తామందరం సిద్ధంగా ఉన్నాం. ఇది కనుక యుద్ధం దిశగా కనుక పరిణామాలు తీసుకుంటే మాత్రం మాజీ సైనికులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఆ యుద్ధంలో భాగస్వామై భారతదేశం గర్వించదగ్గ విధంగా దాయాది రాష్ట్రాన్ని దేశాన్ని మట్టు పెట్టేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు తనకు పిలుపు వస్తుందని మాజీ సైనికులందరూ వేచి చూస్తున్నారు. మరి ఇటువంటి విషయంలో ప్రస్తుతం భారత్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండూ చేసినటువంటి ఆపరేషన్ సింధూరలో టెర్రరిస్టులు పూర్తిగా భూస్థాపితం అవుతారా, లేకపోతే పాకిస్తాన్ అండతో మళ్ళీ వాళ్ళు పెచ్చు రేగిపోతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.